వైరల్ కర్బూజా ఐస్ క్రీమ్ ఇట్లా ఫ్లాప్ అవుతుందని అస్సలు అనుకోలేదు. చూసారు కదా, అసలు మా ఆయనకు పెడితే ఆయన ఎక్స్ప్రెషన్ అయితే లాస్ట్లో చూపిస్తా. అసలు మనకి వంట రాంది నీకెందుకు అక్క అని మీరు అనుకోవచ్చు, కానీ ఇది చాలా సింపుల్ ఉంది రా. అసలు చూడగానే అసలు ఇంత సింపుల్ ఇన్ని రోజులు ఎందుకు మిస్ అయ్యా అనుకున్నాను అనమాట. సో ఫైనల్లీ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ట్రై చేశాను. మాకు ఉంటుంది కాబట్టి కొంచెం సపోర్టివ్గా ఉంటుంది అనేసి ట్రై చేశాను అనమాట. కానీ ఇట్లా ఫ్లాప్ అవుతుందని అస్సలు అనుకోలేదు. ఘోరం అయింది, ఇంకొంచెం గలీజ్ కాలేదు అంతే, కొంచెమే తేడా అనమాట. రెసిపీ ఏంటంటే ఫ్లాప్ అయిందానికి కూడా రెసిపీ చెప్తావక్క అనుకోవచ్చు. సో నాదే మిస్టేక్ జరిగింది. రెసిపీ అంతా కూడా పర్ఫెక్ట్ గా చేశాను అనమాట. సో అలా తాగుంటున్నా బాగుండేది, ఐస్ క్రీమ్ లా పెట్టకుండా అనిపించింది. ఒక్కదాంతో ట్రై చేయొచ్చు కదా, ఇచ్చులకి 2 తెప్పించాను అనమాట. సో రెండింటిని కట్ చేసి మంచిగా అందులో సీడ్స్ అన్ని తీసేసి మనం లోపల ఉన్న గుజ్జంతా తీసేయాలన్నమాట. ఫస్ట్ అయితే మిక్సీ జార్ లో చక్కెర, యాలుక్కాయలు, డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. నా దగ్గర లేక నేనైతే ఎండు ఖర్జూరాతో రీప్లేస్ చేశాను. దాని ముందు పౌడర్ చేసుకోవాలి, ఎందుకంటే డిజాల్వ్ అవ్వాలి కాబట్టి. మంచిగా పౌడర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మన దగ్గర పీసెస్ ఉన్నాయి కదా, సో ఆ పీసెస్ అన్ని అందులో వేసేసి మిల్క్ మేడ్ అయితే డబ్బా మొత్తం ఖాళీ చేశాను. నాకైతే మిల్క్ మేడ్ ఎంత ఇష్టం అంతా వేస్ట్ చేశాను అనమాట. దీన్ని మిక్సీ చేసేటప్పుడు చూడాలి, మా తంటలు మొత్తం కిందే పోయింది సగం మొత్తం. అప్పటికే అది ఆపు అని చెప్తున్నా కూడా మనం వినాలి కదా, మనం వినము. మళ్ళీ అందులో పోసేసి ఫస్ట్ టేస్ట్ చూస్తే సూపర్ అనిపించింది. మళ్ళీ తర్వాత కర్బూజాల్లో మా జున్నగాడికి ఐస్ క్రీమ్ కావాలని ఐస్ క్రీమ్ మోల్డ్ ప్రిపేర్ చేసి మరి పెట్టినా కూడా డీ ఫ్రిడ్జ్ లో పెట్టి, మా డీ ఫ్రిడ్జ్ కి ఏంటంటే అది డోర్ లేదు. దానివల్ల ఏమైనా ప్రాబ్లం అని పక్కింటి ఆంటీ వాళ్ళ ఇంట్లో పెడితే అదేమో ఐస్ అయిపోయింది మొత్తం కింద కారిపోయింది. నేను ఎక్కడ మిస్టేక్ చేశాను అస్సలు అర్థమై సావట్లేదు. మీకు ఏమైనా తెలిస్తే